యూరియా కష్టాలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి. తెల్లవారక ముందు నుంచే రైతులు రోడ్డెక్కుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పోరాటం చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. Now farmers have attacked and set on fire fertilizer shop for not providing urea. Farmers in Telangana mega queue for fertilizer. 420 మంది బస్తాల యూరియా కోసం సుమారు 1200 మంది రైతులు క్యూ లైన్ లో నిలబడ్డారు. వరంగల్ జిల్లాలో రైతులు కన్నెర్ర చేశారు. గంటల తరబడి క్యూలో నిల్చోబెట్టి నానో యూరియా అంటగట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి ఏం అవసరం అండి? ఈ ఫోన్లు ఎందుకు కావాలి? ఆయనకు ఈ యాప్లు ఎందుకు కావాలి? ఈ నెట్ ఎందుకు కావాలి? డాటా ఎందుకు కావాలి? ఫోన్లో రీఛార్జ్ ఎందుకు కావాలి? పైసలు ఇస్తే బస్తాలు ఇచ్చేటువంటి మార్గం చూడండి సార్. ముందు అసలు ఎవరికి లేదు. ఏడ ఫోన్ కొడితే ఇంటికాడ వచ్చి పడ్డాయి కట్టలు. ఇవాళ ఈ సీరియల్ ఏంది, ఈ బాధ ఏంది, ఈ అవస్థ ఏంది? పొద్దున వచ్చినాం ఇప్పుడు దాకా తిండి లేదు, తిప్పలు. ఇవాళ రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి వరుస పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చింది. ఈ ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా అర్థం కాదు. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా, యూరియా బస్తాల కోసం లైన్లు కట్టే దిక్కుమాలిన రోజులు వచ్చినాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆ తోపులాటలో తోకిసలాటలో అక్కడనే పడి చచ్చిపోయిన పరిస్థితి ఒక గిరిజన రైతు. పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా? ఎన్నడన్నా రైతుకు ఇబ్బంది కలిగిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు? వాళ్ళు ఆలోచించమని కోరుతా ఉన్నా.